నమస్తే, నేను జ్యోత్స్న. ప్రస్తుతం దేశంలో కరోనా కట్టడి కోసం లాక్డౌన్ కొనసాగుతోంది. మరి ఈ లాక్డౌన్ టైంలో మనం ప్రతిరోజు కూడా ఒక సెలబ్రిటీతో మాట్లాడుతున్నాం. అయితే ఇవాళ మన సెలబ్రిటీ ఎవరు అనంటే శుభలేఖ. ఈ సినిమాని తన ఇంటి పేరుగా మార్చుకొని బుల్లితెర వెండితెర అని తేడా లేకుండా నటిస్తూ మన మన్ననలు పొందుతూ మన అభిమానాన్ని పొందినటువంటి సెలబ్రిటీ శుభలేఖ సుధాకర్ గారు. మరి ఆయనతో మాట్లాడి ఈ లాక్డౌన్ టైంలో ఇంట్లో ఏ విధంగా ఉన్నారు, ఆయన ప్రస్తుత పరిస్థితి చూస్తే ఏమనిపిస్తుందో ఆయన మాటల్లోనే విందాము. నమస్తే అండి సుధాకర్ గారు. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నా మేడం. ఎలా లాక్డౌన్ టైంలో పూర్తిగా షూటింగ్స్ ఏమీ లేకుండా ఇంట్లోనే ఉండడం ఎలా అనిపిస్తోంది, అండ్ ఇంట్లో టైం ఎలా స్పెండ్ అవుతోంది? ఇది అనుకోకుండా వచ్చిన ఒక సంఘటన. బట్ నిజం మాట్లాడుకోవాలి అని అనుకుంటే నా పెళ్ళైన కొత్తల్లో మా ఇద్దరికి దగ్గర దగ్గర ఒక 7.5 years ఇద్దరికి వర్క్ లేదు. ఓకే. అప్పుడు కూడా మాకు ఇలాంటి లాక్డౌన్ లాగే అన్నమాట. మీకు ఆ రోజులు గుర్తొచ్చాయి? ప్రపంచం అంతా తిరుగుతూనే ఉంది. బట్ మీ మాత్రం ఫోర్స్డ్ లాక్డౌన్ ఇన్ ద హౌస్. ఎందుకంటే బయటకు వెళ్తే ఖర్చులు అవన్నీ అవుతాయని చెప్పేసి ఇద్దరం ఇంట్లోనే ఉండేవాళ్ళని. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇవాళ అనుకోకుండా ఈ కరోనా వైరస్ వల్ల ప్రపంచమే లాక్డౌన్ అయిపోయింది అనమాట. అవును సార్. కాకపోతే ఆ టైంలో మీరు లాక్డౌన్లో ఉన్నప్పుడు నాకు తెలిసి అంటే ఖర్చుల కోసం భయపడి బయటకు వెళ్ళలేదంటే బాధగానే ఉండుంటారు. ఈ పరిస్థితి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు ఎలా అనిపిస్తోంది? రెండు ఒకటేమా. అప్పుడు భయం ఏంటి, మీరు అన్నట్టే భయం ఏంటి అంటే బయటకు వెళ్తే ఖర్చులు. ఇప్పుడు భయం ఏంటంటే బయటకు వెళ్తే ఎక్కడ మనకు కరోనా వైరస్ అంటుకుంటుందా అనేది. సో రెండు భయాలే. ఓకే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మనం లాక్డౌన్లో ఇంట్లో ఉండడం అయితే కంపల్సరీ అండి. మీరు అన్నట్టు కరోనా భయం అయితే ప్రతి ఒక్కరికి ఉండి తీరాల్సినటువంటి అవసరం ఉంది. బట్ కొన్ని సందర్భాల్లో చూస్తే కొంతమంది దీన్ని పట్టించుకోకుండా బయట తిరుగుతూ ఉన్నారు. అంటే ఈ ఆంక్షల్ని ఏమీ పట్టించుకోకుండా ఉంటున్నారు. వారికి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటండి? సజెషన్ ఏముందమ్మా, ఏం చెప్పగలుగుతాం? మూర్ఖులకి మనం ఏం చెప్పగలుగుతాం చెప్పండి. ఇది వద్దు అని చెప్పిన తర్వాత, మన జాగ్రత్త కోసం చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అలా చేస్తున్నారు అని అంటే మనం ఇంకేం మాట్లాడతాం చెప్పండి. ఏదైనాను అందుకనే అంటారు, వాళ్ళ దాకా వస్తే గాని దాని విలువ తెలియదు. అది తెలుసో తెలియకో అది గనక వాళ్ళకి ఇప్పుడున్న ఈ పరిస్థితిలో అన్ఫార్చునేట్ గా ఈ వైరస్ వాళ్ళకు వచ్చింది అనుకోండి, అప్పుడు రియలైజ్ అవుతారు. బట్ అప్పుడు ఏమైపోతుంది, ఇట్ ఈస్ టూ లేట్. అండ్ ఇటువంటి ఎగ్జాంపుల్స్ కూడా చూస్తూనే ఉన్నారండి టీవీలో. అయినా కూడా మార్పు అనేది రాకపోవడం అనేది నిజంగా ఒకంత ఆశ్చర్య కలిగించేటువంటి విషయం. ఎందుకంటే ఒక టిక్ టాక్ స్టార్ అంటాడు, అసలు మాస్క్ పెట్టుకోకపోయినా ఏం పర్వాలేదు అంటాడు. బట్ అతనికే కరోనా వచ్చి హాస్పిటల్లో క్వారంటైన్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంటే ఇటువంటి ఎగ్జాంపుల్స్ కూడా చూస్తున్నాము. ఎప్పటికప్పుడు మీడియాలో కథనాలు వస్తూనే ఉంటాయి. అయినప్పటికీ మార్పు రాకపోవడం అనేది నిజంగా మీరు అన్నట్టు మూర్ఖులకు ఏం చెప్పగలం అనేదే అనిపిస్తోంది. ఏదైనామా మనకి చెప్తారు, ఇలా ఉంటే ఇది బాగుంటుంది, ఇలా ఉంటే జాగ్రత్తగా ఉంటారు అని చెప్పడం వరకు మన ప్రభుత్వాలు కానీ అందరూ చెప్తున్నారు. అది పాటించడం అన్నది మన చేతుల్లో ఉంది. మీరు ఇప్పుడు ఏ శాఖైనా తీసుకోండి, పోలీస్ శాఖ అనుకోండి, లేకపోతే డాక్టర్స్ అనుకోండి, నర్సెస్ అనుకోండి, మిగతా పనిచేస్తున్న యంత్రాంగం, వీళ్ళు కూడా మళ్ళాగే మనుషులు. వాళ్ళు వాళ్ళ ప్రాణాలని అడ్డుపెట్టి తాకట్టు పెట్టి మన ప్రాణాలని రక్షించడానికి చేస్తున్నప్పుడు మనం ఇది కూడా సహకరించకపోతే ఇంకా మనల్ని మనం ఏమంటాం చెప్పండి? మనిషి అనిపించుకోవడం వేస్ట్. ఎందుకంటే భగవంతుడు మనకు అన్ని ఇచ్చాడు, వీటితో పాటు ఆలోచన శక్తి ఇచ్చాడు, విజ్ఞానాన్ని ఇచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు. ఇవన్నీ మనం కోల్పోతున్నాం అంటే అది ఎవరి తప్పు? మన తప్పే, వాళ్ళ తప్పు కాదు. అందుకని అదే చెప్పాను కదా, అది వాళ్ళ దాకా వస్తే గానీ అది తెలియదమ్మా. మీరు అన్నట్టు ఇన్ని చూస్తున్నారు, మీరు మీ ఛానల్స్ లో చూపిస్తున్నా కూడా ఇంకా వీళ్ళు ఏం మారలేదు అంటే మనం ఇంకేం చెప్తాం? దీనికి సింపుల్ థింగ్ ఒకటి ఏంటంటే అన్నీ వాళ్ళకి ఫ్రీగా వస్తున్నాయి, దేనికి వాళ్ళు కష్టపడటం లేదు. సో దాంతో ఏంటంటే ఏముంది అన్న ఆలోచన అనమాట.
ఇప్పుడు ఒక రూపాయి సంపాదించాలి అంటే కష్టపడాలి. ఆ అవును. కష్టం తెలిసిన వాడు ఈ పని చేయడు. ఫ్రీగా వచ్చిన వాడికి ఫినైల్ అయినా తాగుతాడు వాడు. అలాంటి వాళ్ళే వీళ్ళందరూ. అండ్ సుధాకర్ గారు, మీరు అంటే డైలీ షూటింగ్స్‌తో అండ్ మీ మీ పర్సనల్ కార్యక్రమాలతో బిజీగా ఉంటూ ఉంటారు. అండ్ ఈ లాక్‌డౌన్ అంటే ఇవాళ 40వ రోజుకు వరకు వచ్చింది. మరి ఈ రోజుల్లో మీరు ఏం చేస్తున్నారు? ఇంట్లో ఏ విధంగా టైం స్పెండ్ అవుతోంది? నేను టు బి వెరీ వెరీ ఫ్రాంక్ అమ్మా, ఇన్నాళ్ళు ఆరోగ్యం గురించి నేను పట్టించుకోలేదు. హ్మ్. అది నాలో ఉన్న పెద్ద మైనస్. ఇవాళ తెలుసో తెలియకుండానో ఈ కరోనా వైరస్ అన్నది నాలో ఒక చిన్న ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవాలి. మనలో ఏ వైరస్ వచ్చినా దాన్ని వాట్ యు కాల్ ఎస్ ఫైట్ చేసే ఇంటర్నల్ కెపాసిటీ ఉండాలి. అది మన ఆరోగ్యమే, మన శరీరమే, దాంట్లో ఉన్నాయి, భగవంతుడు ఇచ్చాడు అన్ని లక్షణాలు అని తెలుసుకొని నేను కూడా ఇప్పుడు కొంచెం వాకింగ్లు వర్కౌట్స్ చేస్తున్నానమ్మా. అయితే ఇది ఇమ్యూనిటీ నాకు పెంచుకోవడంలో ఇప్పుడు జ్ఞానోదయం. అందరూ కూడా ముందున్న పరిస్థితే కనిపిస్తోంది. లాక్‌డౌన్ టైంలో ఫస్ట్ ప్రయారిటీ ఇమ్యూనిటీని డెవలప్ చేసుకుందాము అన్న దిశగానే ఆలోచిస్తున్నట్టున్నారు ఆల్మోస్ట్. అవునమ్మా, ఎందుకంటే అది భగవంతుడు ఇచ్చిన వరం అమ్మా మనకి. హ్మ్. మన లోపలే అన్ని ఇచ్చాడు. ఏ వైరస్ వచ్చినా దాన్ని ఇంటర్నల్ గా అది పోరాడి సెట్ చేసే ఒక కెపాసిటీ భగవంతుడే మనకి సృష్టించాడు. దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో, జాగ్రత్తగా చూసుకో అని కూడా చెప్పారు. అది చెప్తే ఇవన్నీ కూడా మనకేమీ ప్రాబ్లం లేదు. వీ కెన్ డెఫినెట్లీ ఫైట్ ఇట్ అవుట్. సో నేను ఇదే చెప్పాను కదా, ఇన్నాళ్ళు ఎందుకంటే నేను ఎలా ఉండేవాడినో మీ అందరికీ తెలుసు. అవును. చీపురు పుల్లలా ఉండేవాడిని. అందరూ లావెక్కండి 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 అన్నారు అనమాట. ఆ లావెక్కడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఈ దీంట్లో నేను ఏమీ అసలు ఆరోగ్యం గురించి పట్టించుకోవట్లేదు. బట్ ఇప్పుడు కాస్త జ్ఞానోదయం అయి దాని గురించి పట్టించుకోవడం మొదలుపెట్టాను అనమాట. అండ్ ఇక మేడం గురించి అడుగుతానండి. శైలజ మేడం ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? తనకు యాజ్ ఇట్ ఈస్ కంఫర్టబుల్ అమ్మా. తనకి ఎప్పుడు ఇల్లు, తన దేవుడు రూము, పూజ పునస్కారాలు, మాకు కావాల్సింది ఏమిటి అది వండి పెడుతుంది అనమాట. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. లాక్‌డౌన్ టైంలో కూడా సేమ్ జరుగుతోంది. ఎస్, తనకి ఇంకా టైం ఎక్కువ దొరికిందనమాట, కొంచెం కాస్త పూజ చేసుకోవడానికి వాటికిను. అండ్ సార్ మీరు హెల్ప్ చేస్తున్నారా? కంఫర్టబుల్ గా ఉంది. అండ్ మీరు హెల్ప్ చేస్తున్నారా మేడంకి? లేదమ్మా, లేదా? లేదు లేదు, నేను ఏమైనా ఉంటే అక్కడ, ఎందుకంటే నువ్వు అది ఇంగ్లీష్ లో సేయింగ్ ఉంది, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ది బ్రాత్ అని చెప్పి. ఓహ్! వంటగది ఏంటంటే వాళ్ళకి సంబంధించింది, ఏ ఏ పరికరం ఏ ఏ వస్తువు ఎక్కడుందో వాళ్ళకి బాగా తెలుసు. మనం అక్కడికి వెళ్ళి దాన్ని ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు తిప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి తిట్లు తినడం కన్నా సైలెంట్ గా కూర్చోవడం బెటర్. నాకు తెలిసి మీరు వెళ్తే మళ్ళీ డబుల్ పని ఈ మధ్య అవుతుందేమో మేడంకి. 100%. 5 నిమిషాల్లో అవ్వాల్సిన పని 30 నిమిషాలు పడుతుంది. దాని తర్వాత ఏమండి మీ వల్ల లేట్ అయిపోయింది అన్న మాట ఎందుకు అనిపించుకోవడం. బెటర్ మీరు ఓకే, హాల్లో ఉండే ఈ మీకు కావాల్సిన టైంలో అడగడం. లేదు, ఈ టైంలో ఓకే ఇంట్లో ఉండి ఏమీ హెల్ప్ చేయటం లేదు అనిపించుకోవడం మచ్ బెటర్. ఎందుకంటే వెళ్ళి సహాయం చేసి, ఈ మధ్యన ఎక్కడో కూడా చదివారు, మన వాళ్ళ నెలకి సరిపడే సామాను తెచ్చుకుంటే ఈ మగవాళ్ళందరూ వంట వండడం మొదలుపెట్టి అది 10 రోజుల్లోనే అయిపోతుంది. అవగొట్టారు. ఇప్పుడు సరుకులు కూడా దొరకటం లేదు. సో ఎందుకు ఎందుకు మనకు తెలిసిన పని మనం చేద్దాం, వాళ్ళు తెలిసిన పని వాళ్ళు చేస్తున్నారు, జాగ్రత్తగా చూసుకుంటున్నారు. వీలుంటే అక్కడ కూర్చొని 4 మాటలు మాట్లాడతాను, ఏదైనా నవ్వించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను, అని తప్పించి ఇది అది కూడా వాళ్ళకి విసుగొచ్చిందంటే అది కూడా చేయండి. ఓకే సార్, ఇప్పుడు ప్రస్తుతం మీరు చెన్నైలో ఉన్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితిని మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఏ విధంగా ఉంది, లాక్డౌన్ ఎలా కొనసాగుతోంది, కరోనా వ్యాప్తి ఎలా ఉంది, అండ్ క్వారంటైన్కి సంబంధించి అన్నీ ఇక్కడ మాకు దగ్గరగా తెలుస్తున్నాయి. అండ్ వాట్ అబౌట్ చెన్నై, అక్కడ తమిళనాడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అక్కడ క్వారంటైన్కి సంబంధించి గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి? 100% లేదు. చాలా అమ్మా, ఇవాళ మన దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి గవర్నమెంట్ వాళ్ళు తీసుకోవాల్సిన శ్రద్ధ అంతా తీసుకుంటున్నారు, మనకు చెప్తూనే ఉన్నారమ్మా. ఇప్పుడు మా ఇంటి నుంచి దగ్గర దగ్గర ఒక 200 అడుగుల్లో దూరం వెళితే మెయిన్ రోడ్డు, ఒక ఫ్లైఓవర్ ఉంది, ఆ ఫ్లైఓవర్ టోటల్గా స్టాప్ చేసేసారు. సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు, మనకి చెప్తున్నారు. దీన్ని మనం కరెక్ట్గా పాటిస్తే ఇది ఎంత త్వరగా తగ్గుతుంది, ఈ లాక్డౌన్ పీరియడ్ అంత త్వరగా తగ్గుతుంది.
లేదు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు వాళ్ళు వెళ్తున్నారు, జనాలు వెళ్తున్నారంటే అది ఇంక్రీజ్ అవుతూనే ఉంది అది. ఉమ్, ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి ఎలా వస్తుంది అన్నది కూడా తెలియటం లేదు. అవును. ఇది మనిషి మనిషి దగ్గరగా ఉంటేనే వస్తుందని కూడా అక్కర్లేదు. ఈ అవును. అట్మాస్ఫియర్ లో ఉన్న వైరస్ అది ఎక్కడైనా మనకు అంటుకోవచ్చు అది. అవును. ఆ సో ఇన్ఫెక్ట్ అయినటువంటి జాగ్రత్తగా ఉండడం వ్యక్తి మంచిది. తుంపర్లు గనక ఎక్కడైనా పడితే ఆ సర్ఫేస్ మీద పడితే దాన్ని మనం టచ్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే అవునమ్మా, అందుకే లక్షణాలు లేకపోయినా ఈ కరోనా వ్యాప్తి ఉంటుంది. ఆ వ్యక్తికి లక్షణాలు ఉండవు. దగ్గు, జలుబు, జ్వరము, విరోచనాలు ఏవీ లేకపోయినా చాలా చూడ్డానికి ఆరోగ్యకరంగా ఉన్నప్పటికీ వాళ్ళకి కరోనా పాజిటివ్ అని తెలుస్తోంది. అటువంటి వ్యక్తితో ఉన్న ఆ తుంపర్లు మన మీద పడ్డా కూడా ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశమే ఉంటుంది, వస్తుంది కూడా. సో మనం ఎంత అవునమ్మా, జాగ్రత్తగా ఎందుకంటే ఉండాలనేది అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేనమ్మా, దట్ ఈస్ ద మోస్ట్ 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 ఇంపార్టెంట్ థింగ్ అమ్మా. ఎందుకంటే ఈ దీంట్లో ఈ వైరస్ లో ఉన్న పెద్ద మైనస్ ఏంటంటే ఇది 14 రోజులు పడుతుంది బయటపడడానికి. ఈ 14 రోజుల్లో ఎనీథింగ్ మనం ఎంతమంది కలుస్తున్నాం, ఎవరెవరికి మనం దీన్ని తెలుసో తెలియకుండానో మనం దీన్ని వీఆర్ పాసింగ్ ఇట్ ఆన్ అనేది అర్థం చేసుకోవాలి. అండ్ ఆ టైంకి అర్థం చేసుకునేసరికి ఇట్ ఇస్ టూ లేట్. సో అండ్ సుధాకర్ సార్, that is the కాసేపు మీ only సినిమాల thing. వైపు వెళ్దాము. ప్లీజ్. శుభలేఖ ఈ సినిమా నేనైతే ముఖ్యంగా మీకోసం చాలాసార్లు అన్ని పార్ట్స్ ఎగరగొట్టేసి మీవి తులసి గారి బిట్స్ చాలా వరకు చూశానండి. చాలాసార్లు చూశాను శుభలేఖ సినిమా. ఎందుకు మీకు శుభలేఖ సుధాకర్ అని పేరు వచ్చిందో ఈజీగా దాన్ని 1-2 సార్లు చూస్తే ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇంకా చెప్పాలంటే మీరు Thank you. అందులో ఎంత జోవియల్గా కనిపిస్తారో అందులో అంత విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలు మీలో ఉంటాయి. మీ అన్నయ్యకు చెప్పినప్పుడు కానివ్వండి, ఒక యాజ్ ఏ ఫీమేల్గా ఒక మహిళ గురించి చెప్పడం కానివ్వండి, వరకట్నం ఇస్తే ఇలా అని ఒక్కొక్క పేపర్ అక్కడ వేస్తూ నిజంగా అది నాకైతే హార్ట్ టచింగ్గా అనిపించింది. అది నేనైతే మర్చిపోలేనండి. అండ్ మీకు ఆ శుభలేఖ సినిమా ఎంత ఇంపార్టెంట్ అనిపిస్తుంది? అయ్యో, అది నా ఫస్ట్ సినిమా. అవును. నేను నా కెరీరే స్టార్ట్ అయింది ఆ సినిమాతోని. నేను నా అదృష్టం అనండి, తల్లిదండ్రుల ఆశీస్సులనండి, మన పెద్దలు విశ్వనాథ్ గారు, అల్లు అరవింద్ గారు, వివి శాస్త్రి గారు, జయకృష్ణ గారు, ఏడిద నాగేశ్వరరావు గారు, అలాగే నా గురించి ఒక మాట చెప్పిన మన ప్రసాద్ ల్యాబ్లో అప్పుడు పనిచేస్తున్న కుమారస్వామి గారు అనండి, లేకపోతే నాకు ఆశ్రయం ఇచ్చిన మా ఆంటీ అని, వీళ్ళందరూ ఆశీస్సుల వల్ల ఆ సినిమాలో చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులందరూ నన్ను ఆదరించారు. సో వీళ్ళందరికీ రుణపడి ఉన్నారు అన్నమాట డెఫినెట్గా. అండ్ దట్ హెస్ బికమ్ మై స్టెప్పింగ్ స్టోన్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో అప్పటి నుంచి ఇప్పటికి ఆల్మోస్ట్ 38 years అయిపోయింది. ఇంకా కొనసాగుతూనే ఉంది. అండ్ అప్పుడున్నటువంటి ఆర్టిస్టులలో మీరు డిఫరెంట్ పర్సనాలిటీ కూడా. మరి మిమ్మల్ని ఎందుకు లావ్ అవ్వమన్నారు, మీరు ఎందుకు లావ్ అవుదాం అనుకున్నారో? అప్పుడు నా పర్సనాలిటీ ఏం లేదు. మా కాస్ట్యూమర్ సూర్యారావు గారు అని ఉండేవారు అనమాట. ఆయన రోజు నా కాస్ట్యూమ్ వేస్తున్నప్పుడు ఒకటే మాట అనేవారు, సార్ హ్యాంగర్ కి ఒక చొక్కాను ప్యాంటు తొడిగినట్టు ఉంది సార్ అనేసి. ఇక మీది తులసి గారి కాంబినేషన్ కూడా బాగా హిట్ అయిన కాంబినేషన్ కదా అండి. అంటే అప్పుడు ఉన్న కాలంలో ఏంటంటే డెఫినెట్ గా కాస్త ఒళ్ళు ఉండాలి అన్న పద్ధతిలో ఉండేది సినిమా. ఇప్పుడు మనకి 0 సైజు, ఈ 6 ప్యాక్స్ వచ్చేసాయి అనమాట. ఇవాళ నిజంగా నేను ఆ పర్సనాలిటీ కనుక ఉండుంటే, బా ఈ వయసు వచ్చినా మీరు ఎంత బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తున్నారండి మీ పర్సనాలిటీ అని అంటారు అనమాట. అవును, అదే డిఫరెన్స్. అండ్ ఇక మీ కాంబినేషన్ ఆ సినిమాతో స్టార్ట్ అయిన తులసి గారితో మీ కాంబినేషన్ ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో కొనసాగింది. అవును మేడం, అవును అవును అవును. అండ్ చాలా సినిమాలు చేశాను ఈ తర్వాత. మీకు ముఖ్యంగా చాలా సినిమాలు ఉన్నాయి, ఆ సినిమా కాదు, మాకు పర్టికులర్గా గుర్తున్నవి కొన్ని రాజేంద్ర ప్రసాద్తో ఉన్నటువంటి సీన్లు కానివ్వండి, ఇంకా శివ సినిమాలో ఉన్నటువంటి సీన్లు కానివ్వండి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు కొన్ని చూస్తూ ఉంటారు. అండ్ పర్టికులర్గా మీకు మీ సినిమాల్లో ఎప్పటికీ గుర్తుండేది శుభలేఖ మూవీ కాకుండా ఇంకా ఏంటండి బాగా గుర్తుండిపోయి? అలాగే ఏ నటుడికైనా ఆటోమేటిక్లీ రికగ్నైజేషన్ వచ్చిన పాత్రలన్నీ నచ్చిన పాత్రలే. ప్లస్ ఏ నటుడైనా ఏ నటీమణి అయినా వాళ్ళు ఒక సినిమా ఒప్పుకున్నారు, ఒక పాత్రకి చేయడానికి ఒప్పుకున్నారు అని అంటే అది నచ్చే ఒప్పుకుంటారు.
ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే మన క్యాలిక్యులేషన్స్ అనుకోండి, మిస్ అవుతాయి. అయితే మనం ఊహించిన విధంగా సక్సెస్ రాకపోవచ్చు. ఉమ్, ఒక్కొక్కసారి అనుకోకుండా విజయాన్ని సాధిస్తూ ఉంటాం. సో ఆ విజయం ఎప్పుడైతే వచ్చిందో అది తెలుసో తెలియకుండా మనిషిలోని ఒక ఆనందాన్ని కలగజేస్తుంది. సో ఆ రకంగా ఎనీ సక్సెస్ఫుల్ ఫిలిం దట్ ఐ హావ్ డన్ ఈజ్ ఆల్వేస్ వెరీ వెరీ హ్యాపీ. అలాగే నేను చేసిన ఒక సినిమా 'గౌతమి' అని ఒక సినిమా ఉంది. ఉమ్, దాంట్లో ఒక మంచి పాత్ర, ఒక మోగవాడి పాత్ర. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఉమ్, సో అది ఒక చిన్న డిసప్పాయింట్మెంటే. అలాగే అసలు నా పర్సనాలిటీకి, నా మెంటాలిటీకి టోటల్గా విరుద్ధంగా ఉన్న సినిమా 'ద్రోహి' అనే దీంట్లో ఆ పాత్ర, అది టోటలీ ఒక చిన్న సాడిస్టిక్ పాత్ర. ఆ పాత్ర ఎలాంటిదంటే హీ హాజ్ అ వీక్నెస్ ఫర్ ఉమెన్. ఉమ్. వాడు ఒక ఎక్స్ట్రీమిస్ట్, వీక్నెస్ ఫర్ ఉమెన్. ఆ సినిమా కూడా చూసిన వాళ్ళందరూ ఇప్పుడు కూడా ఆడు చెప్తుంటారు చాలా బాగా చేశారండి. బట్ అనుకున్న రీతిలో అది విజయాన్ని సాధించలేదు. సో అలాంటప్పుడు ఏంటంటే అయ్యో అనిపిస్తుంది. బట్ ఇవన్నీ నాకు నచ్చిన పాత్రలు. మీరు అడిగారు కనుక చెప్తున్నాను. అసలు సినిమా ఇండస్ట్రీలోకి రావాలి, నటించాలి అని మీకు ఎందుకు అనిపించింది అండ్ ఎలా వచ్చారు? నేను నేను చాలా సందర్భాల్లో చెప్పానమ్మా, నాకు బేసిక్గా క్రికెటర్ అవ్వాలనేది ఒక పెద్ద కోరిక. ఓకే. స్కూలింగ్ డేస్లోనే డెఫినెట్గా ఒక రేంజ్, ఒక దీనికి ఆడేది. కాలేజీలోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ దీంట్లోకి వెళ్ళాలి అంటే ముందు మీరు కాలేజ్ టీంలో సెలెక్ట్ అవ్వాలి. అనుకోకుండా అది ఫస్ట్ ఇయర్లోనే ఎందుకో నేను సెలెక్ట్ అవ్వలేదు. దాంతో తెలియని నిస్పృహ, దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, వదిలేశారు. కాలేజ్ అంటే 3 ఏళ్ళు, ఇంకో 2 నెక్స్ట్ ఇయర్ కొంచెం కష్టపడి ఉన్నా ఐ వుడ్ గాట్ ఎ ఛాన్స్ ఏమో అనిపిస్తుంది. బట్ అగైన్ ఈ మధ్యన చెప్పినట్టే మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అనే ఒక ఇంగ్లీష్ సామెత ఉంది. నేను అదనుకున్నాను, కానీ భగవంతుడు వేరే ఇంకొకటి. మార్గం నాకు రాసి పెట్టారన్నమాట. అండ్ ఆ టైంలో నేను పెరుగుతున్న టైంలో అంటే ఒక 14-15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, అప్పుడు మెల్లిగా సినిమాలు చూడడం ఇది చేస్తున్నప్పుడు నేను కేంద్ర విద్యాలయంలో చదువుకున్నాను కాబట్టి నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరూ హిందీ వాళ్ళే. సో వాళ్ళతో హిందీ సినిమాలు చూడడం, కరెక్ట్గా అదే పీరియడ్లో అమితాబ్ బచ్చన్ గారు అని చెప్పేసి ఒక యంగ్ యాక్టర్ పాపులర్ అవ్వడం, ఆయన్ని చూసి ఇన్స్పైర్ అవ్వడం, అట్నుంచి ఇలాగ సినిమాల మీద మెల్లిగా మనసు మళ్ళింది. దీనికి ఇంకో కారణం ఏంటంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, మీరందరూ పేరు వినే ఉంటారు, సుందరయ్య గారు అని చెప్పేసి. వారు సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు, టీవీ సీరియల్స్లో కూడా యాక్ట్ చేశారు. ఇంకా ఈజీగా ఐడెంటిఫై చేయాలి అని అంటే ఆ మధ్యన బిగ్ బాస్ విన్నర్ కౌశల్ గారు వాళ్ళ ఫాదర్, వారు బిహెచ్పిలో పనిచేసేవారు అనమాట. ఈ బిహెచ్పిలో పనిచేసేటప్పుడు ఏంటంటే వీళ్ళకి ఇంటర్నల్ డిపార్ట్మెంటల్ కాంపిటీషన్స్ ఉండేవి, డ్రామావి. సో నేను రోజు అక్కడ షటిల్ ఆడుకుంటున్న తర్వాత వీళ్ళు రిహార్సల్స్ చేస్తున్నప్పుడు కూర్చొని చూస్తూ ఉండేవాడిని అనమాట. ఒక్కరోజు ఆయన ఎందుకో అడిగారు, ఏంటి రోజు చూస్తున్నావు, నీకు ఇంట్రెస్ట్ ఉందా అని. క్యాజువల్గా నన్ను ఏమైనా ఉంటే చెప్పండి అని. వాళ్ళు వేస్తున్న ప్లేలెట్లో ఒక చిన్న కుర్రాడి పాత్ర ఏదో ఉంది, అది నాకు ఇవ్వడం, నేను దాంట్లో యాక్ట్ చేయడం, మళ్ళీ అదే ప్లేలెట్ని వాళ్ళు స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు నన్ను తీసుకెళ్ళడం, అక్కడ తెలుసో తెలియకుండానో నాకు ఒక కన్సలేషన్ ప్రైజ్ రావడం, అది మెల్లిగా నా మనసు ఇటు నుంచి క్రికెటర్ నుంచి ఇటు యాక్టర్ పక్కకి ఓకే, మళ్ళించింది. మలుపు తిప్పింది అనమాట. ఓకే. మరి దాని తర్వాత నేను ఇమీడియట్గా అప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అప్లై చేయడం, నాకు సీట్ రావడం, అక్కడ చదువుకోవడం, ఇవన్నీ కలిపి జస్ట్ యాడెడ్ ఇట్ అనమాట. అండ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కూడా మీకు మంచి క్రెడిట్స్ వచ్చాయని విన్నామండి. అండ్ ఐ థింక్ సో మీరే నంబర్ 1గా ఉన్నారు అని. అలా నంబర్ 1 నంబర్ 2 ఏం లేదమ్మా. అది అంటే అంటే తెర మీద major ఉండడం వేరు, ఒక ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ గా నేర్చుకునేటువంటి క్రమంలో ప్రతి ఒక్కటి పాటించి, అంటే గురువు ఏది చెబుతారో అది ప్రతి ఒక్కటి ఫాలో అయ్యి, అండ్ విలక్షణంగా కనిపించే చాలా మంది యాక్టర్స్లో ఒక డిఫరెంట్గా కనిపించేటువంటి అకాడమిక్ టైంలోనే మీరు అటువంటి పేరు తెచ్చుకున్నారని విన్నాను. అంటే మనకి ఇంకోటి ఏంటమ్మా, ఏదైనా నేర్చుకోవడమే. ఇది నాకు కొత్త విద్య అది. ఎందుకంటే ఇటు మా నాన్నగారికి తరఫున ఒక 10 తరాలు కానీ,
అటు మా అమ్మగారి తరఫున 10 తరాలు కానీ ఎవరు సినిమాకి కానీ నాటక రంగానికి కానీ ఎక్కడా సంబంధం లేదు. అలాంటిది సడన్గా నేను మా నాన్నగారితో నేను సినిమాల పక్క వెళతాను అని అంటే ఆయన ఒక్కరే నో అనకుండా వెళ్ళిరా అని చెప్పారు. అయితే నేను వెళ్తాను అన్న టైంలో వారికి అప్పుడు ఒక 12 ఏళ్ల సర్వీస్ ఉందన్నమాట. సో ఆయన అప్పుడు నాకు చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే, నాకు ఒక 7 ఇయర్స్ టైం ఇస్తాను నీకు, ప్రయత్నించు, ఇఫ్ యూ సక్సీడ్ ఫైన్, లేదు అంటే నేను రిటైర్ అయ్యే టైంలో మా పెద్ద కొడుకు పని లేకుండా ఉన్నాడు అన్న ఆలోచన మాత్రం నాలో ఉండకూడదు, నువ్వు వచ్చేసేయాలి, అప్పుడు నాకు తెలిసిన చోట ఎక్కడైనా నీకు ఉద్యోగం ఇప్పిస్తాను, ఇంకా నువ్వు ఉద్యోగం చేసుకోవాలి అని చెప్పి నన్ను వారు ఎంకరేజ్ చేశారన్నమాట. నేను ఇందాక చెప్పినట్టు అందరి ఆశీస్సుల వల్ల, భగవంతుడి దయ వల్ల అది అలాగా కొనసాగిపోయింది అనమాట. అండ్ మీ ఫస్ట్ మూవీయే మీ ఇంటి పేరుగా నడుస్తూ వస్తోంది. అసలు ఈ మూవీ అవకాశం ఎలా వచ్చిందండి శుభలేఖ? నేను యాక్చువల్గా అదే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన ఐ థింక్ ఒక 10 రోజులకి తర్వాత, జస్ట్ 10 days అయిన తర్వాత మన ప్రొడ్యూసర్ బుచ్చిరెడ్డి గారు, ఆర్ట్ డైరెక్టర్ తోట గారు, మన కె విశ్వనాథ్ గారి చీఫ్ అసోసియేట్ నండూరు విజయ్ గారు, వీళ్ళు ముగ్గురు ఇన్స్టిట్యూట్కి వచ్చారు. మా మేడం లక్ష్మీ దేవదాస్ కనకాల్ గారిని కలిశారు. ఆవిడ చెప్పారు, కొత్తగా ఒక కుర్రాడు, తెలుగు కుర్రాడు వచ్చాడండి, కిందన వాళ్ళు ఏదో ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి, మీరు వెళ్ళి చూడండి అని. సో వాళ్ళు ముగ్గురు వచ్చి చూశారట. చూస్తే మేడం గారితో చెప్పి రేపు ఒకసారి వచ్చి డైరెక్టర్ గారిని కలవమని చెప్పండి అని చెప్పారు. మన్నాడు నేను డైరెక్టర్ గారిని వెళ్ళి కలవడం, వారు ఆఫీస్కి రమ్మంటాం, ఏవో ఫోటోలు అవి తీశారు. బట్ నేను సెలెక్ట్ అవ్వలేదు ఆ సినిమాలో. నా సీనియర్ గిరీష్ అని చెప్పేసి వారిని సెలెక్ట్ చేశారు. ఆ సినిమావే సప్తపది. సప్తపది అయిపోయిన తర్వాత ఈలోగా నా ఇన్స్టిట్యూట్ కూడా అయిపోయింది. సినిమా నేను కోరుకున్నాను కనుక నేను మెడ్రాస్లోనే ఉండాలి. సో ఆ టైంలో ఎలాగా ఏంటి చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో అగైన్ నా అదృష్టమా లేకపోతే భగవంతుడు నాకు ఇచ్చిన ఒక ఆశీస్సులా నాకు తెలియదు, కరెక్ట్గా అప్పుడే తాజ్ కోరమండల్ హోటల్లో రెస్టారెంట్ క్యాషియర్స్ అని చెప్పేసి వాళ్ళు ఆ పోస్టులకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారన్నమాట. సో నేను వెళ్ళడం, అప్లై చేయడం, అక్కడ నాకు ఉద్యోగం రావడం. సో దాంతో నేను మెడ్రాస్లో ఉండడానికి నాకు ఒక చిన్న ప్లాట్ఫామ్ దొరికింది, నాన్నగారిని ఇబ్బంది పెట్టకుండా. నేను అలా పనిచేస్తూ ఉండగా అప్పుడు ఒక ఆల్మోస్ట్ ఒక 1.5-2 years తర్వాత ఈలోగా సప్తపది రిలీజ్ అవ్వడం, అది పెద్ద హిట్ అవ్వడం. దాని తర్వాత నేను ఎప్పుడు నైట్ డ్యూటీస్ చేసేవాడిని, ఎందుకంటే పొద్దున్న పూట మన ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్స్ని వీళ్ళందరినీ కలవడానికి ఈజీగా ఉంటుంది ఆల్బమ్ పట్టుకుని అని చెప్పేసి. సో ఒక 2.5 years తర్వాత నాకు సడన్గా నైట్ డ్యూటీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మెసేజ్ ఉందన్నమాట, ఇలా కె విశ్వనాథ్ గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, రేపు మిమ్మల్ని ఒకసారి కలవమన్నారు అని. సో మళ్ళీ వారిని వెళ్ళి కలవడం జరిగింది. ఏడిద నాగేశ్వరరావు గారి ఇంట్లో నేను స్క్రీన్ టెస్ట్ చేశారు. ఆ సినిమావే శుభలేఖ. నాకు ఫస్ట్ మొట్టమొదటిసారి మేకప్ వేసింది మన ప్రొడ్యూసర్ జయకృష్ణ గారు అనమాట. సో వాళ్ళందరి ఆశీస్సుల వల్ల ఇందాక చెప్పినట్టు ఆ సినిమాలో నాకు అవకాశం రావడం, ఆ సినిమా రిలీజ్ అవ్వడం, అది ఘన విజయం సాధించడం, ప్రేక్షకులు కూడా నన్ను మెచ్చుకోవడం, ఆదరించడం, దాంతో నా సినిమా కెరియర్ అలా స్టార్ట్ అయింది. అండ్ సుధాకర్ సార్, అప్పుడు అంటే మీరు ఉన్నటువంటి ఆ సినిమాలో మిమ్మల్ని చూసుకుంటే, అంటే చాలా సినిమాల్లో ఆ టైంలో యు ఆర్ వెరీ యంగ్, వెరీ యాక్టివ్, ఆ క్యారెక్టర్స్ కూడా అలాంటివే ఉంటాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఎటువంటి అనుభూతి కలుగుతుంటుంది మీకు? అంటే అది ప్రతిదీ, అంటే మనకి ఏంటంటే యాజ్ లైఫ్ గోస్ ఆన్ మనం కొత్త కొత్త విషయాలన్నీ నేర్చుకుంటూ ఉంటాం. కొన్ని మన మైనసెస్ అన్నీ మనకు అప్పుడు తెలిసి ఉండేవి కావు, రానున్న కాలంలో వెళ్తున్న ప్రయాణంలో మనకు తెలుసుకుంటూ ఉంటాం అనమాట. అవి కూడా ముందుగానే రికగ్నైజ్ చేసి తెలుసుకుని ఉంటే బాగుండేదేమో అన్న ఫీలింగ్. దీంట్లో నాలో ఉన్న పెద్ద మైనస్ ఏంటంటే నాకు ఇప్పటికీ డాన్స్ అంటే భయం, అది ఎందుకో తెలియదు. నా ఫస్ట్ షూటింగ్ ఆఫ్ శుభలేఖ కూడా సాంగ్ షూటింగ్తోనే స్టార్ట్ అయింది. అది తెలియకుండా ఆ భయం ఇప్పటికీ ఈ క్షణం వరకు నాలో ఉందన్నమాట. దాని మీద కాన్సన్ట్రేట్ చేసి కాస్త గట్టిగా పట్టుపట్టి ఆ భయాన్ని కూడా పోగొట్టుకుని ఉండుంటే బాగుండేదేమో. కానీ ఇప్పుడు చూస్తుంటే అదే మాకు బాగా అనిపిస్తుందండి. అండ్ ఇద్దరు చిన్నపిల్లలు డ్యాన్స్ చేసినట్టుగా, ఒక MBBS స్టూడెంట్ అండ్ తులసి గారు,
అది యాక్చువల్గా అది ఎంటర్టైనింగ్గా ఉంది. ఇప్పుడు మీకు అది మైనస్ అనిపిస్తుందేమో కానీ అది వెరీ ఎంటర్టైనింగ్ అండి. అదేనమ్మా, అదే చెప్తున్నా కదా, అది వీళ్ళందరూ అది ఆశీస్సులు అనుకోండి, లేకపోతే ఆ భగవంతుడు రాసి పెట్టింది అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, జరిగిపోయిందంటే. అండ్ మీ ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీకు నచ్చిన క్యారెక్టర్, మీరు అయ్యో ఇది నేను వదులుకున్నాను చేయలేకపోయాను అని బాధపడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయా అండి? లేదమ్మా, నాకు భగవంతుడి దయ వల్ల ఏంటంటే నా దగ్గరికి వచ్చిన ఏ క్యారెక్టరు నేను మిస్ అవ్వలేదు. నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని నేను చేస్తూనే ఉన్నాను అనమాట. సో నేను మిస్ అయిపోయానే అన్న ఫీలింగ్ ఇప్పటిదాకా నాకు రాలేదు. ఏమో నాకు తెలియకుండా నా దగ్గర రాకుండా ఇంకెవరినైనా దగ్గరికైనా వెళ్ళి వాడికి అవకాశం ఇచ్చి ఉండారేమో, అది నాకు తెలియదు. సో బట్ నాకు వచ్చిన అవకాశాలన్నీ నేను డెఫినెట్గా చేశాను. అండ్ వాటన్నిటిలో ఐ థింక్ నటులకు తృప్తి ఉండదు అని వింటామండి మేము మామూలుగా. అంటే ఏది చేసినా కూడా ఇది 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 మిగిలిపోయింది, ఇది చేస్తే బాగుండేది, ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఆ టైంలోనే చేసుంటే బాగుండేది, ఇప్పుడు వర్కౌట్ కాదు, అలా మీకు మిగిలిపోయిన ఒక ఏదైనా డ్రీమ్ ప్రాజెక్ట్ టైప్ ఏదైనా ఉందా? ఇప్పుడు ఏ ఎమోషన్ అయినామా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా స్పందిస్తారు. ప్రెజెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నవ్వే ఉందనుకోండి, కొంతమంది ఎంత పెద్ద జోక్ వేసినా అంటారు, కొంతమంది గట్టిగా అని నవ్వుతుంటారు, కొంతమంది. ఇప్పుడు ఇవే తీసుకుందాం, ఒక చిన్న 3 ఎగ్జాంపుల్. ఈ 3 వేరియేషన్స్ ని ఒక్కొక్క క్యారెక్టర్కి ఇచ్చామంటే అది 3 క్యారెక్టర్స్ అవుతాయి. అరే ఇతనేంటి, ఇది భలే ఉంది, ఇది మన ఫ్రెండ్ వాడు నవ్వినట్టే ఉంది, లేకపోతే చూడు మన బాస్ బిహేవ్ చేసినట్టే ఉంది అన్నది వస్తుంది అనమాట. సో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి ప్రతి ఈ నవరసాలు, ఒక్కొక్క రసాన్ని. అలాగే ఒక సడన్ గా ఒక షాక్ న్యూస్ విన్న వెంటనే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధంగా రియాక్ట్ అవుతుంటారు. దీని ఇవన్నీ మనం అడాప్ట్ చేసుకుని క్యారెక్టర్స్ చేసుకున్నప్పుడు అదే ఒక 10 రకాల వెరైటీస్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఫర్ అన్ యాక్టర్. ఓకే. అండ్ సుధాకర్ గారు, మీలో అంటే ఒక యాక్టర్గా మాకు మీలో నచ్చినవి, మీ యాక్టింగ్ ఒక ఎత్తు అయితే మీ వాయిస్ అండి. అంటే ఒక ఆర్టిస్ట్ కళ్ళు మూసుకున్నా కూడా వాయిస్ వినగానే ఓకే సుధాకర్ గారి వాయిస్ ఇది అని గుర్తుపట్టేటువంటి వాయిస్ మీది. ఇది మీకు ఎన్నోసార్లు చాలామంది వాళ్ళ అభిమానం చాటుకునే క్రమంలో మీ వాయిస్ అంటే మాకు చాలా ఇష్టం అండి అని చెప్పి ఉంటారు అనుకుంటున్నాను నేను. మీకు నచ్చినటువంటి ఒక్క డైలాగ్ ఇప్పుడు మీ వాయిస్లో విందాం అనుకుంటున్నాను. ఈ మధ్యన బాగా పాపులర్ అయిన సినిమా ఏంటంటే KGF. దాంట్లో నేను డబ్బింగ్ చెప్పడం జరిగింది కనుక అది ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను అలాగే పలకరిస్తూ ఉంటారు అన్నమాట. దెబ్బతిన్న పులి శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. సో ఈ డైలాగ్ అందరూ నాతో చెప్తూ ఉంటారు అన్నమాట. అసలు మీ వాయిస్లో అంటే ఒక వాయిస్ సైలెంట్గా పలికినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో ఆ సినిమా చూసినప్పుడు మేము అది ఫీల్ అయ్యాం, KGF చూసినప్పుడు ముఖ్యంగా. ఇట్స్ అ వెరీ వెల్ మేడ్ ఫిలిం అమ్మా, ఇట్స్ అ వెరీ వెల్ మేడ్ ఫిలిం. దాంతో అదే ఏమైపోతుందంటే అమ్మా, ఒక్కొక్కసారి అన్నీ కలిసి వస్తాయి కరెక్ట్గా. అదేంటంటే సమపాళ్ళలో పడుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన ఇంట్లో అమ్మే రోజు మనకే అమ్మ వండి పెడుతూ ఉంటుంది. బట్ ఎందుకో తెలియకుండా ఒక రోజు మాత్రం అమ్మ చేసిన ప్రతి వంట అద్భుతంగా ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. అది ఏమిటి అంటే తెలియదంతే, అదే అవేళ కుదిరిందంటే అన్నీ ఎలా కుదురుతాయంటే. సో ఫిలిమ్స్ కూడా అంతేనమ్మా, ఒక్కొక్కసారి అంటే అన్నీ కరెక్ట్గా కుదిరిపోతాయి, అన్ని డిపార్ట్మెంట్స్లోంచి అన్ని కరెక్ట్గా సమపాళల్లో కుదిరిపోయి అది జనాల్లోకి వెళ్ళిపోయేసరికి ఏంటంటే అది అద్భుతమైన మెప్పు పొందుతూ ఉంటుంది. ఓకే. మీరు ఈ సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తున్నారు. మీ టైంలో అంటే మీరు స్టార్ట్ అయినటువంటి టైంలో ఉన్నటువంటి ఇండస్ట్రీకి అండ్ ఇప్పుడు చూస్తుంటే ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. చాలా రకాల మార్పులను బయట నుంచి మేము చూస్తున్నాం. అండ్ మీరు ఇండస్ట్రీ పర్సన్గా మీరు ఎటువంటి మార్పులను చూశారు? ఈ మార్పు చూస్తే ఎలా అనిపిస్తోంది మీకు? అంటే అప్పుడు అలా ఉండేది, ఇప్పుడు ఈ విధంగా కనిపిస్తోంది అని చెప్పేసి.
యా ద బిగ్గెస్ట్ చేంజ్ ఏంటంటే ఇప్పుడు మేము ఎంటర్ అయిన స్టేజ్లో ఏంటంటే మాకు అవకాశం వచ్చే ముందే మాకు అన్ని రకాల టెస్ట్లు అయిపోయేవమ్మా. హ్మ్. ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి కానీ ఒక దర్శకుడి దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు మీరు ఒక వారం రోజుల తర్వాత రండి, 15 రోజుల తర్వాత రండి, లేకపోతే నెల తర్వాత రండి, 3 నెలల తర్వాత రండి అని ఇలాగా తెలుసో తెలియకుండా ఒక పరీక్ష లాంటిది జరిగిపోయేది. అంటే ఈ వ్యక్తికి నిజంగా అసలు దీని మీద శ్రద్ధ ఉందా లేదా అన్నవన్నీ ఇలాంటి పరీక్షలు జరిగిపోయేవి. తర్వాత ఆ రోజుల్లో ఏంటంటే అవకాశం రావడం అన్నది చాలా చాలా కష్టం. హ్మ్. వచ్చిన తర్వాత నువ్వు గనక నిలబెట్టుకోగలిగితే జీవితాంతం నువ్వు ఒక యాక్టర్గానే మిగిలిపోతావు. అది ఆ కాలంలో ఉన్న పెద్ద ఒక ఎసెట్ అన్నమాట. ఇవాళ ఉన్న కాలంలో ఏంటంటే ఎనీవన్ ఈజ్ అన్ యాక్టర్. ఆ రోజులో ప్రతిదానికి ఒక కొలబద్ద ఉండేది. ఇవాళ అది అక్కర్లేదు, అది పోయింది, అది టోటల్గా ఇది ఇది మార్పు, మంచి మార్పే, ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అయితే మీరు కంపేర్ చేసుకుంటూ ఉంటే సస్టైనబిలిటీ అన్న పదాల మీద నేను చెప్తాను. మనం సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్ళు లాంటి వాళ్ళు రామారావు గారు, నాగేశ్వరరావు గారు. దాని తర్వాత వచ్చిన వారు కృష్ణ గారు, శోభన్ బాబు గారు అండ్ కృష్ణరాజు గారు. వీళ్ళ కెరియర్స్ తీసుకుంటే దాదాపు ఒక 5 దశాబ్దాలు వీళ్ళు హీరోస్గా ఉన్నారు. అవును. దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ తీసుకుంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున వెంకటేష్ గారు, గారు. వెంకటేష్ గారు. వీళ్ళ కెరియర్స్ దగ్గర దగ్గర ఒక 30-35 సంవత్సరాలు. దాని తర్వాత మీరు తీసుకున్న హీరోలు ఉన్నారు అనుకోండి, ఎప్పుడు హిట్ ఎప్పుడు ఫ్లాప్ అనేది తెలియటం లేదు. హ్మ్. వాళ్ళ పీరియడ్ చాలా తక్కువ అయిపోయింది. సో సస్టైనబిలిటీ ఆఫ్ ది థింగ్ అన్నది తగ్గిపోతుంది అన్నమాట. ఆ రోజుల్లో కూడా కొత్త హీరోలు చాలా మంది వచ్చారు, బట్ వాళ్ళకు కూడా సుదీర్ఘమైన ఒక ప్రయాణం ఉన్నది. ఇవాళ చూడండి, ఒక 3 సినిమాలు హిట్ అయితే ఫెంటాస్టిక్, 4-5 ఫ్లాప్ అయితే మళ్ళీ వాళ్ళు ఎక్కడ అసలు కనిపించట్లేదు. హ్మ్. సో అది ఇవాళ ఉన్న పెద్ద మైనస్ అన్నమాట. ప్లస్ ఏంటంటే ఎనీవన్ కెన్ బికమ్ అన్ యాక్టర్, ఎనీవన్ కెన్ బికమ్ ఎ రైటర్, ఎనీవన్ కెన్ బికమ్ ఎ డైరెక్టర్. ఇది దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ అన్నమాట. అండ్ సుధాకర్ సార్, మీరు స్టార్ట్ అయినటువంటి టైంలో మీతో జర్నీ చేసినటువంటి స్టార్స్లో మీకు నచ్చిన, అంటే ఇండస్ట్రీలో ఎవరికి వాళ్ళు ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటారు కదా, మీ ఫ్రెండ్ అండ్ మీకు నచ్చినటువంటి యాక్టర్, ముందు యాక్టర్ చెప్పండి, తర్వాత ఫ్రెండ్ చెప్పండి. అందరూ అమ్మా, నేను బేసిక్ గా నా ఇది మనస్తత్వం యాక్చువల్గా ఏంటంటే టఫ్ క్వశ్చన్ అందరితో కదా. నేను మంచిగా ఉంటాను. ఇది నేను ఎవరితోని గొడవ పెట్టుకోను. నాకు ప్రతి మనిషిలోని నచ్చినవే నేను తీసుకుంటాను. నాకు ఎందుకంటే మైనస్ అన్నది ప్రతి హ్యూమన్ బీయింగ్ లో ప్లస్లు మైనస్లు ఉన్నాయి, నాలోనే ప్లస్లు మైనస్లు ఉన్నాయి. అలాంటప్పుడు నేను మైనస్ అని ఇంకోటి మైనస్ గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. సో నాకు అందరితోని ఐ హ్యావ్ ఎ వెరీ 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 ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ విత్ ఎవ్రీ వన్. నా పని చేసుకుంటాను, వెళ్ళిపోతూ ఉంటాను. అందుకని ఇప్పుడు కూడా ఎక్కడైనా నేను పనిచేసిన హీరోలు అందరితో నేను సడన్గా నేను వాళ్ళని కలవడం జరిగిందంటే ది రిసెప్షన్ ఆర్ ద రెసిప్రికేషన్, ది వే దే రిసీవ్ ఇస్ స్టిల్ సో బ్యూటిఫుల్. అండ్ సార్, ఇది ఒకసారి మొగస్తి కాదు, మేడం ఉన్న దగ్గర, నిజమే మేడం చెప్తున్నాను. విషయానికి కూడా వెళ్దాము. మేడం ఒక సింగర్, సక్సెస్ఫుల్ సింగర్గా ఉన్నటువంటి ఆవిడ. ఆ, మామూలుగా అయితే ఇంట్లో మేము అప్పుడప్పుడు పాటలు పాడినప్పుడు మా వాళ్ళు చెవులు మూసుకుంటూ ఉంటారు, బట్ మీకు ఆ బాధ ఉండదు, చక్కగా మేడం పాడుతూ ఉంటారు. మీకు మేడం పాడినటువంటి పాటల్లో ఇష్టమైనటువంటి సాంగ్ ఏంటి? చాలా ఉన్నాయి మా తనకి. ఏంటంటే వాళ్ళకి సింగర్స్ కున్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఏదో ఒక పాట వింటారు, మ్మ్. ఆ పాట విన్న వెంటనే దాంట్లోంచి ఇంకో 10 పాటలకు వెళ్ళిపోతారు. ఓకే. ఎందుకంటే ఏదో ఒక లింక్ ఉంటుంది, అక్కడి నుంచి ఒక లింక్. ఎందుకంటే పాతకాలంలో పాటలన్నీ ఏంటంటే మోస్ట్లీ ఏదో ఒక రాగాన్ని తీసుకుని దాన్ని బేస్ చేసుకునే ఉండేవి అనమాట, లేకపోతే ఒక స్వరాన్ని తీసుకుని చేసేవి. సో అరే ఈ స్వరం నుంచి ఆ స్వరం, దీని నుంచి ఇది ఎలాగ ఉండేవన్నమాట. ఇవాడంతా టోటల్గా మారిపోయింది అనుకోండి. సో యాజ్ అ ప్రాక్టీస్గా వాడు పాడుకుంటుంటున్నప్పుడు ఏదో ఒకటి పాడుకుంటూనే ఉంటాను. సో నేను తను ఏమి డిస్టర్బ్ చేయను, ఎందుకంటే మధ్యలో ఏమైనా క్వశ్చన్ అడిగామంటే ఆ ఫ్లో కట్ అయిపోతుంది. ఓకే. సో తన ప్రాక్టీస్ని తను అలా వదిలేస్తూ ఉంటాను అనమాట. ఇంకా తను పాడిన పాటలు అని ఇందాక చెప్పినట్టు ఎనీ సక్సెస్ఫుల్ సాంగ్ ఈజ్ ఆల్వేస్ వెరీ గుడ్.
అండ్ తను నాకు బాగా నచ్చిన ఇదేంటంటే తమిళ్లో ఒక జానీ అని చెప్పి ఒక సినిమాలో పాడింది. ఇళయరాజా గారి మ్యూజిక్ డైరెక్టర్. దాంట్లో తను పాడిన పాట నాకు చాలా బాగా నచ్చింది. అలాగే శుభ సంకల్పంలో మన కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్టర్. దాంట్లో ఒక చిన్న హమ్మింగ్ లాగా ఒక చిన్న పల్లవిలా పాడుతుంది అనమాట. సీతమ్మ అందాలు. అది కూడా నాకు చాలా ఇష్టం. సీతమందాలు రెగ్యులర్ సాంగ్ అమ్మా. ఉమ్, ఆ, ఉమ్, అది నాకు ఆ లిరిక్స్ గుర్తులేదు. కొంచెం సాడ్ గా వస్తుంది ఆ పాట. ఓకే. చాలా బాగుంటుంది అనమాట. ఓకే, అయితే మీరు వెండి తెర బుల్లి తెర అని తేడా లేకుండా మీ యొక్క యాక్టింగ్ని చూపిస్తూ మమ్మల్ని అయితే మెప్పిస్తూ మా అభిమానాన్ని పొందుతున్నారండి. బట్ కొన్ని రోజులుగా అంటే వెండి తెరలో కొనసాగుతూ వచ్చి ఈ చేంజ్ అనే టైంలో, చేంజ్ తీసుకునే టైంలో మనకు ఒక సంఘర్షణ ఉంటుందని విన్నాను. ఆ టైంని మీరు ఏ విధంగా తీసుకున్నారు అండ్ ఎలా ఓవర్కమ్ అయ్యారు? ముఖ్యంగా క్యారెక్టర్స్ పరంగా కూడా చూసుకుంటే కొన్ని రకాల క్యారెక్టర్స్ మనం నడుస్తూ ఉన్నప్పుడు అండ్ సడన్గా ఒక చేంజ్ అనేది వస్తూ ఉంటుంది, ఒక గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది, ఆ తర్వాత ఖచ్చితంగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటుంది. దాన్ని మీరు ఏ విధంగా తీసుకున్నారు, ఎలా అధిగమించారు? నేను ఇందాక బిగినింగ్ లో చెప్పినట్టేనమ్మా, నాకు తెలుసో తెలియకుండా మా ఇద్దరు కెరియర్స్ కి మా పెళ్ళైన కొత్తల్లోనే, నా పెళ్ళి 21 డిసెంబర్ 1989 అయింది. 90 ఆల్మోస్ట్ 90 తర్వాత మా ఇద్దరికి అసలు వర్క్ లేకుండా పోయింది అన్నమాట. ఆల్మోస్ట్ దగ్గర దగ్గర బిగినింగ్ లో చెప్పినట్టే ఒక 7.5 years వీ వేర్ లిటరల్లీ వితౌట్ వర్క్. ఈ మధ్యకాలంలో నేను మళ్ళీ తాజ్కి వెళ్ళి ఎక్కడైతే పనిచేసానో అక్కడ మళ్ళీ వాడు ఏమైనా ఉద్యోగం ఇస్తారా అని అడిగాను. నవ్వేశారు వాళ్ళు. అలాగే ఈలోగా నా కాలేజ్ మేట్స్, నా క్లాస్మేట్స్ వాళ్ళందరూ ఒక మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. నాకు ఇక్కడ చెన్నైలో తెలిసిన మన సినిమా కాదు, బయట ఇతర ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని ఉద్యోగం ఇమ్మని అడగడం కూడా జరిగింది. వాళ్ళందరూ నవ్వేసి ఏం చేస్తావు అన్నారు. అంటే నేను పిఆర్ఓగా ఉంటాను సార్, ఈవెన్ ఐ డోంట్ మైండ్ బీయింగ్ ఏ పిఆర్ఓ అండ్ కమ్ డ్రైవర్ అని కూడా అన్నాను. ఎందుకంటే బికాస్ యాక్ట్ చేశాను కనుక ఎక్కడికి వెళ్ళినా నా ఫేస్ రికగ్నైజ్ చేస్తారు. ఎవరైనా రిసీవ్ చేసుకోవాలన్నా, వాళ్ళని డ్రాప్ చేయాలన్నా అది కూడా నాకు హెల్ప్ అవుతుందండి అన్న. అందరు నవ్వేసి వదిలేశారు. నిజంగా ఎటు వెళ్ళాలో ఏం చేయాలో పెద్దగా తోచలేదు. చాలా చాలా మానసిక సంఘర్షణ. ఆ టైంలో అనుకునేవాడిని అనమాట, అయ్యో తను చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉండేదాన్ని, అలాంటిది నేను నన్ను చేసుకుని ఇబ్బందులు పడుతూ ఉందే అని బాధపడుతూ ఉండేవాడిని. నాకు తర్వాత ఎప్పుడైనా మీ ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు తను కూడా అదే చెప్పింది, మీరు బాగుండేవారండి, కంఫర్టబుల్గా ఉండేవారు, అయ్యో నన్ను చేసుకున్న తర్వాత ఈ ఇబ్బందులు ఏంటని తను ఫీల్ అయ్యింది. ఆ టైంలో నిజంగా మాకు భగవంతుడు, నాకే కాదు నాలాంటి ఎంతో మందికి సినిమా అని వచ్చిన తర్వాత అవకాశాలు లేని వాళ్ళందరికీ భగవంతుడు టెలివిజన్ అనే వరప్రసాదాన్ని పంపించాడమ్మా. ఆ టైంలో కరెక్ట్గా వాళ్ళు టీవీలో నన్ను చేస్తారని అడగడం, ఎనీథింగ్ ఇస్ ఓకే అని అక్కడ నేను వర్క్ ఏదో ఒక పని చేసి ఇంటికి 4 డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలి అన్న దీని మీద ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ టెలివిజన్. ముందు రోజుల్లో బిగినింగ్ డేస్లో చాలామంది నన్ను వాళ్ళు తిట్టారు కూడా, అసలు ఎందుకయ్యా టీవీ అని. బట్ ఏదో ఒకటి వాళ్ళ దీని మీద వస్తాయి, వేషాలు వస్తాయిలే అన్నారు. కానీ బట్ నాకు ముందు నా అవసరం, నాకు నా ఇల్లు గడవాలి, నేను ఎవరి దగ్గర చేయి చాచకూడదు. అది నాలోని తనలోని ఎక్కువ ఉన్న ఒక పెద్ద వాట్ కాల్ డిటర్మినేషన్ అనమాట మా ఇద్దరు. ఆ టైంలో లక్కీగా భగవంతుడు టెలివిజన్ రావడం, దాంట్లోని మంచి మంచి పాత్రలు రావడం, అలాగా కొనసాగుతూ వెళ్ళిపోయాయి. మళ్ళీ దానివల్ల నేను ఇంకా ప్రేక్షకుల మనసులో నటుడుగానే ఇంకా గుర్తింపు పొంది వాళ్ళ మనసులో ఒక చిన్న చోట అలాగే ఉంది నాకు. అండ్ ఈ మధ్య కాలంలో చేసినటువంటి అంటే బుల్లి తెరలకు సంబంధించి మీకు నచ్చినటువంటి క్యారెక్టర్ ఏది సార్? అంటే ఆల్మోస్ట్ అన్ని నచ్చే మీరు ఒప్పుకుంటారు. బట్ ఈ మధ్యకాలంలో నేను ఒక చిన్న పాపది సీరియల్ చూశాను, మిమ్మల్ని చూసి ఆపేశాను. కాకపోతే ఈ లాక్డౌన్ టైంలో మళ్ళీ అది ప్లే అవ్వడం ఆగిపోయింది. సమ్ పోస్ట్ మ్యాన్గా ఉన్నారనుకుంటా అండి, పోస్ట్ మాస్టర్గా. ఈ మధ్యకాలంలో వచ్చిన రీసెంట్ సీరియల్ అదే అనుకుంటున్నాను తెలుగులో. దానికి ముందు ఇది వచ్చిందమ్మా, కనులో మూసిన నీవాయే అని.
ఆ, దాని తర్వాత చిట్టి తల్లి, తర్వాత ఈ రెండు స్టార్ రాజ్యలక్ష్మి గారు మీరు ఉంటారు అండ్ కనులు ఇప్పుడు మూసిన నీవై, ఐ థింక్ సో, నేను అనుకుంటున్నా. నాకు పేర్లు అటు ఇటు కన్ఫ్యూజ్ ఉంది. నేను రాజలక్ష్మి, ఆ, ఎస్ నేను రాజలక్ష్మి మేడం యాక్ట్ చేసింది కనులు మూసిన నీ బాధ్యత. అండ్ ఈ మధ్యన ఇంకో సీరియల్ మన ఈటీవీలోని అమ్మ అని వస్తోంది. మ్మ్. అది కూడా చాలా అద్భుతమైన పాత్ర, చాలా అద్భుతమైన పాత్ర. అండ్ మంచి మంచి సన్నివేశాలు ఉన్నాయి. అది కూడా అన్ఫార్చునేట్గా ఈ లాక్డౌన్ పీరియడ్ లోనే స్టక్ అయిపోయింది. దానికి కూడా మంచి రికగ్నిషన్ వచ్చింది. అది కూడా నాకు బాగా 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 నచ్చిన పాత్ర. అండ్ సుధాకర్ సార్, మీరు మేడం ఇంటర్వ్యూ చేసినప్పుడు అంటే చాలా సందర్భాల్లో మేబీ మీరు పడ్డటువంటి స్ట్రగుల్ వల్లనో లేకపోతే మీ అనుభవం వల్ల, ఒక విధంగా చెప్పాలంటే డబ్బులు దాచుకోండి అని చెబుతూ వచ్చినటువంటి ఇంటర్వ్యూలు నేను 2-3 చూశాను మీవి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి లాక్డౌన్లో కూడా ప్రతి ఒక్కరికి ఎంత అమౌంట్ అవసరం, ఎంత దాచుకోవాలి, ఎంత ఉంచుకోవాలి అనేది ఒకటి క్లియర్గా కనిపిస్తున్నట్టు అనిపిస్తోంది. సింపుల్ థింగ్ అమ్మా. ఇప్పుడు ఆ, మామూలుగా ఒక మధ్య తరగతి కుటుంబం అనుకుందాం. ఒక 2 కూరలు, లేకపోతే ఒక కూర, ఒక పచ్చడి, ఒక సాంబార్ కానీ రసం కానీ చేసుకుంటారు. మజ్జిగ, పెరుగు ఉంటుంది అంతే. ఇది బేసిక్లీ, అంటే నేను మధ్యతరగతి కుటుంబిస్తుడుగా నేను మాట్లాడుతున్నాను. ఇది వెళ్ళిపోయేదన్నమాట. ఇవాళ మనకి ఒక కూర పెరుగుతో కూడా మనం సరిపెట్టుకోవచ్చు, లేకపోతే ఒక పచ్చడి పెరుగుతో సరిపెట్టుకోవచ్చు, లేకపోతే ఒక సాంబార్. ఇది మనం బతుకుతున్నాం కదమ్మా, మ్మ్. మనం ఏం చనిపోలేదే, మనలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ అలాగే ఉన్నాయి కదా. సో ఇదేంటంటే తెలుసో తెలియకుండానో ఈ COVID-19 కరోనా వైరస్ అన్నది మనల్ని మనం ఆత్మవంచన చేసుకోవడానికి కరెక్ట్ అయిన పీరియడ్ అన్నమాట. ఇన్నాళ్ళు మనం ఏంటి, ఆర్టిఫిషియల్ బతుకు కోసమే మనం బతుకుతున్నాం. అది వదిలి పక్కన పెట్టేస్తే న్యాయంగా నువ్వు బతకడానికి కావాలి అంటే ఇంతే చాలు. అది రూపాయైనా అవ్వచ్చు, 10 రూపాయలైనా అవ్వచ్చు, 100 రూపాయలైనా అవ్వచ్చు, 1000 రూపాయలైనా అవ్వచ్చు, 10,000 అయినా అవ్వచ్చు, 1,00,000 అయినా అవ్వచ్చు, 10 లక్షలైనా అవ్వచ్చు, 1,00,00,000 అయినా అవ్వచ్చు, 10 కోట్లైనా అవ్వచ్చు. బట్ యూ కెన్ స్టిల్ లివ్ ఈవెన్ ఇఫ్ యూ ఎర్న్ 10 రూపీస్ అన్నది మనకి ఇది నేర్పిస్తోంది. దీన్ని మీరు అలవాటు చేసుకోండి. ఇది తెలుసో తెలియకుండా చాలా మందిలో ఒక డిసిప్లిన్ తీసుకొచ్చింది. అది నేర్చుకోండి, అది కంటిన్యూ చేయండి. ఇవి చేస్తే చాలమ్మా. మనకి ఇప్పుడు మన ఇంట్లోనే పిల్లలు వీళ్ళు వాళ్ళు ఉన్నారు 90%. ఫాస్ట్ ఫుడ్స్ అని ఇవన్నీ, ఎప్పుడు ఫాస్ట్ ఫుడ్ లేదే, వాళ్ళు అడ్జస్ట్ అవ్వట్లేదా, తింటలేదా, నచ్చినా నచ్చకపోయినా తింటున్నారు కదా. ఇదే నీకు అలవాటు అయిపోతుంది, దీన్ని హ్యాబిట్గా చేసుకో, అయిపోయింది. సో భగవంతుడు మనకి ఇచ్చింది ఇవాళ మన శరీరంలోనమ్మా ది బిగ్గెస్ట్ అండ్ ది మోస్ట్ స్ట్రాంగెస్ట్ పాయింట్ ఏంటి అన్నదంటే మైండ్. ఇక్కడ దీన్ని గనక మీరు ట్యూన్ చేసుకోగలిగితే అమ్మా పర్ఫెక్షన్కి, యూ విల్ బీ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఇవాళ అన్ఫార్చునేట్గా చూడండి, ప్రతి వాళ్ళు ఆధిపత్యం 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 ఆధిపత్యం, నంబర్ వన్. ఫైన్, ఆధిపత్యం కావాలి, నంబర్ 1 కావాలి, బట్ ఎలాగా, న్యాయంగా కావాలి. ఇవాళ ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఇవన్నీ మన వివరాలు పక్కన పెట్టేస్తే ఏం సాధించారు వాళ్ళు, ఎంతమంది ప్రాణాలు. అది ఏ దేశమైనా అక్కడ ఉన్న వాళ్ళు మనుషులే, ఇక్కడున్న వాళ్ళు మనుషులే. అది ఒక్కసారి ఆలోచిస్తే అమ్మా ఇది అవసరమా అనిపిస్తుంది. దిస్ కరోనా వైరస్ ఇస్ మ్యాన్ మేడ్, 100% ఇట్ ఇస్ మ్యాన్ మేడ్. ఏం సాధించాం చెప్పండి. పాపం ఎంతో మంది డైలీ వేజ్ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది సహాయం చేయగలుగుతారు చెప్పండి. ఇప్పుడు నేను మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీకు తెలిసిన వాళ్ళకి మీరు ఎంతమందికి చేయగలుగుతారు? 10 మంది, 100 మంది, 1000 మంది, అంతే కదా. మీ దగ్గర వాటి ఉన్నదంతా మీరు టోటల్గా ఈ దారపోయలేరు కదా. దారపోసిన తర్వాత మీకేంటి అనే ఆలోచన ఉంది కదా. ఇది మనకి తెలుసో తెలియకుండాను మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. ఇది ఇప్పుడు కాదమ్మా, పాతకాలం నుంచి మన అందరూ చేసినవే ఇవి.
అది మనం వదిలేసాం అంతే. అండ్ దాన్ని ఒక్కసారి వినేవాళ్ళం మనం పాతకాలంలో, రిఫర్ అంటే చేసుకుంటే ఏదైనా వ్యాధి వస్తే, అంటు వ్యాధి వస్తే ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోయేవి అని చెప్పేసి, ఇప్పుడు దేశాలకు దేశాలు కొట్టుకుపోతాయి అన్నటువంటి మాట వినాల్సిన పరిస్థితి వస్తోంది. వెరీ వెరీ సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్, వెరీ సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఎందుకంటే ఇవాళ ఒక 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 ప్రదేశం ఇన్ని సంవత్సరాలు ఒక మంచి పేరు పొందింది, అది ఇవాళ రివర్స్ అయిపోయింది కదా. పారిస్ అన్న దీని మీద ఎలా ఉండేది, మ్మ్. ఇవాళ చూడండి పోయింది. అక్కడున్న ఆ పారిస్ అన్న దీని మీద ప్లేస్ ఏంటి, బేసిక్గా ఏంటి, టూరిజమే. ఇవాళ అదంతా కొట్టేశారు కదా, ఒక దెబ్బతో పోయింది కదా. మళ్ళీ ఇవన్నీ మామూలు మార్గంలోకి రావడానికి ఎన్ని సంవత్సరాలు పడతాయో తెలియదు. అప్పటికి మీరు నాలాంటి వాళ్ళు ఉంటారో లేదో కూడా తెలియదు. ఇలాంటివి ఇక మీదటి నుంచి మనం చూస్తామో లేదో కూడా తెలియదు. చూస్తే జాలేస్తుంది. సో తెలుసో తెలియకుండా ఇది మనమంతటా మనం నిర్బంధించుకున్న ఒక ప్రక్రియ అంతే. అండ్ మీరు మానవుడు ప్రత్యక్షంగా ఎక్కడికైనా చూస్తూ మనిషి అన్నవాడు అండ్ మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. ఇండస్ట్రీ విషయానికి వస్తే ఈ లాక్డౌన్ టైంలో రోజువారీగా వర్క్ చేసి రోజువారీగా డబ్బులు తీసుకునేటువంటి వాళ్ళు, దినసరిగా వర్క్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ 40 రోజుల నుండి ఎటువంటి షూటింగ్ లేదు. ఒకవైపు గవర్నమెంట్ రేషన్ బియ్యం ఇస్తున్నప్పటికీ, 1500 రూపాయలు ఇస్తున్నప్పటికీ అవి తెల్ల రేషన్ కార్డు ఉన్న దగ్గరే వస్తుంది, అది ఊళ్ళల్లో ఉంటాయి. ఇక్కడికి వచ్చి రోజు రోజు వర్క్ చేసేటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంటుంది? అండ్ ఒక ఇండస్ట్రీ పర్సన్గా వాళ్ళ యొక్క సిచ్యువేషన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇది ఫిలిం ఇండస్ట్రీ వేరే ఇండస్ట్రీ మనం సపరేట్ చేద్దామా. డైలీ వేజ్ అర్నర్ ఇస్ ద సేమ్, అది ఫిలిం ఇండస్ట్రీలో అవ్వనండి లేకపోతే బయటైనా అవ్వనండి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు డైలీ వేజ్ అర్నర్సే కదా. అలాగే మన దీంట్లోనే కష్టమే, నేను అనేది కష్టమే, ఇవన్నీ కష్టమేనా. బట్ ఇది మనకు నేర్పించే పెద్ద గుణపాఠం ఏంటంటే, ఈ దీంట్లో కూడా నీకు రూపాయి వస్తే, ఇందాక చెప్పినట్టు రూపాయి వస్తే దాంట్లో 10 పైసలు 5 పైసలు లేకపోతే 20 పైసలు నీకు ఎంత సాధ్యమైతే అది సేవ్ చేసుకుని పెట్టుకో. సో దట్ ఇలాంటి పీరియడ్ వచ్చినప్పుడు అది నిన్ను కాపాడుతుంది. ఎంతకాలం కాపాడుతుంది అని పక్కన పెట్టండి, ఎవరికైనా అది సాధ్యం కాదు, ఉన్నంత వరకే. బట్ అట్లీస్ట్ గుడ్డిలో మెల్ల బెటర్ కదా. అవును. ఇది ఇప్పుడు ఇవాళ మన సినిమా వాళ్ళు ఉన్నారనుకోండి, మీరు ప్రపంచంలో మీరు చెప్పండి, ఏ ప్రొఫెషన్లోని మనకు అన్నం పెట్టి మనకు బట్టలు ఇచ్చి మనకు తీసుకెళ్ళి మన చేత వర్క్ చేయించుకొని మళ్ళీ మనకు డబ్బులు ఇస్తున్నారు? ఏ ప్రొఫెషన్ అయితే ఓన్లీ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ నీకు ఇన్ని బెనిఫిట్స్, ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ. మరి నీకు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు నువ్వు దీన్ని సేవ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు చేయటం లేదు మీరు అన్నదే వస్తుంది. ఎందుకంటే నో ప్రాబ్లం, ఇవాళ ఏ, రేపు బి, నుండి సి, ఇంకోటి డి, ఇంతే. ఇది వదులుకోండి. ఎంతకాలం ఎవరైనా మన తల్లిదండ్రులే ఎంతకాలం మనం పోషిస్తారమ్మా. ఒక వయసు వచ్చిన వరకు, మనకు ఉద్యోగం వచ్చిన తర్వాత మనం మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఇది ప్రకృతి రూల్. ఇది జీవితాంతం అంటే మనం సోమరిపోతున్నమే, తెలుసో తెలియకుండా అందరం అలాగే అయిపోతున్నాం. ఈ వాటర్ కాలర్స్, ఈ మన ఇండియన్ సిస్టంలో ఉన్న ఈ గవర్నమెంట్ పాలసీస్ అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాటికి అలవాటు పడిపోతున్నాం. సోమరిపోతనం వచ్చేస్తుంది, నిర్లక్ష్యం వచ్చేస్తుంది. ఇవి మానుకోండి. ఇప్పుడు తెలిసింది కదా, ఇవన్నీ ఎప్పటి నుంచో చెప్పేవే. ఇది మన పెద్దలు ఎంతో మంది చెప్పేవాళ్లే మనకి. అవన్నీ ఇప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకోండి, ఇప్పుడు నేర్చుకోండి, అట్లీస్ట్ ఇప్పుడైనా నేర్చుకోండి. సహాయం చేస్తున్నారు, చాలా మంది దాతలు సహాయం చేస్తున్నారు. బట్ ఎంతకాలం? వాళ్ళకి ఒక లిమిట్ అంటూ ఉంటుంది కదా, అది అర్థం చేసుకోను మనిషి అన్నవాడు. ఎవరికి ఇప్పుడు ప్రపంచం అంతా అక్కర్లేదమ్మా. నీ చుట్టుపక్కల ఉన్నవాడు 10 మందికి నువ్వు అన్నం పెట్టినా అది గొప్ప విషయమే కదా.
అండ్ ఒకసారి సినిమా విషయానికి వెళ్దాం సార్. అండ్ రీసెంట్ డేస్లో మీరు నటించిన అంటే కేజీఎఫ్కి డబ్బింగ్ చెప్పారు అండ్ తెలుగులో నటించినటువంటి ఫిల్మ్కి సంబంధించి మీకు ఇష్టమైనటువంటి ఫిల్మ్? ఈ మధ్య నేను చేసిన సినిమాలో అరవిందా సమేత, అది చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చిందమ్మా ఆ సినిమాకి. అండ్ అగైన్ సక్సెస్ఫుల్ ఫిలిం. అండ్ ఈ మధ్యన రిలీజ్ అయిన ఫిలిం భీష్మ, దాంట్లో ఒక సీన్ అయినా ఒక కీలకమైన సీన్ బాగుంది. ఓకే. అండ్ ఇక ఫైనల్గా ప్రస్తుతం ఈ కరోనా అనేది చాలా వరకు కుటుంబ సంబంధాలకు సంబంధించి అయితే ఏంటి, మన దేశ ఎకానమీ అయితే ఏంటి, ప్రస్తుతం మన ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అండ్ మనం ఎలా ఉండాలి, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అని ఒక పాఠం నేర్పించినట్టే అనిపిస్తోందండి. అంటే ఒకటి కరోనాకు ఎదురొడ్డి మనందరం పోరాడుతున్నాం. అందులో ముందు వరుసలో ఉన్నది డాక్టర్స్, పోలీస్, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు, ఇంట్లో ఉన్నటువంటి మనం కూడా ఇందులో ఉన్నాము. అయితే ఈ క్రమంలో ఎంతో నేర్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఒకవైపు పొల్యూషన్ కూడా విపరీతంగా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. కోట్లు పెట్టి నమామి గంగా అని ఇంకొకటని వాటిని కాలుష్య రహితంగా చేస్తాము అని చెప్పేసి ఏదైతే మేనిఫెస్టోస్లో పెట్టారో ఈ లాక్డౌన్ వల్ల అది సాకారం అయిపోయినట్టే అనిపిస్తోంది. చాలా వరకు ప్రకృతి పరంగా చూస్తే ప్రకృతి చాలా క్లియర్ అయిపోయినట్టు అనిపిస్తోందండి. అండ్ మీరు దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? అదే చెప్తున్నా, దేనికేనమ్మా ఒక ఫుల్ స్టాప్ అంటూ వస్తుంది. ఇప్పుడు ఇది భగవంతుడు అటు ఇటు ఇటు చూసి 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 ఆయన సృష్టించిన ప్రకృతిది. ఈ ప్రకృతిలో ఏంటి, అందరూ బతకండి అన్నారు, అన్ని జీవరాశుల్ని హ్యాపీగా బతకండి అన్నారు. వాటికి కావలసిన స్వేచ్ఛని ఇచ్చాడు, వాటికి కావలసిన విజ్ఞానాన్ని ఇచ్చాడు, వాటికి కావలసిన జ్ఞానాన్ని ఇచ్చాడు. అయితే మనిషి అన్నవాడు ఏమైపోయిందంటే వీటన్నిటినీ అధిగమించి నేనే అన్న లెవెల్కి వెళ్ళిపోయాడు. ఇవాళ తెలిసి వచ్చింది మనం నిమిత్త మాత్రమే. అందుకే అంటారు ది ఫస్ట్ పేజ్ ఈస్ రిటర్న్ అండ్ ద లాస్ట్ పేజ్ ఈస్ రిటర్న్. మీరు పుట్టినప్పుడు బిడ్డ ఎలా ఉన్నారు అని అడుగుతారు. అబ్బాయి అయితే బాబు ఎలా ఉన్నాడు, అమ్మాయి అయితే పాప ఎలా ఉంది. పేరు లేదు. ఈ ప్రపంచం నుంచి మీరు విడిచి వెళ్ళిపోయేటప్పుడు బాడీ ఎప్పుడు తీస్తారు అని అంటారు, పేరు పెట్టి పిలవ. సో పుట్టినప్పుడు నీకు పేరు లేదు, చనిపోయినప్పుడు నీకు పేరు లేదు. ఈ మధ్యలో ఎందుకు ఈ తపన, తాపత్రయం, ద్వేషం, ఆధిపత్యం ఏంటి చెప్పండి? అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ లాక్డౌన్ టైంలో మీరు మాకు లైవ్లో చెన్నైలో ఉన్నప్పటికీ లైవ్లో అందుబాటులోకి వచ్చి మీ యొక్క జీవిత అనుభవాలను చెబుతూ ఎన్నో విషయాలు అంటే ఏ విధంగా ఉండాలి, ఎలా ఉంటే, ఎందుకంటే ప్రస్తుత పరిస్థితి చూస్తే ఎన్నో పాఠాలు నేర్పినటువంటిది క్లియర్గా కనిపిస్తోంది. మరొకసారి మీ మాటల్లో చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. అదే మనిషికి కష్టం అని వచ్చినప్పుడేనమ్మా జ్ఞానోదయం అవుతుంది. ఇవాళ తెలుసో తెలియకుండాను ఈ కోవిడ్-19 అనేది చాలా మందికి జ్ఞానోదయం ఇచ్చింది. అయితే మనిషి అన్న వాళ్ళు మళ్ళీ ఈ జ్ఞానోదయంతో మానవత్వంతో బతికితే మాత్రం నిజంగా ఈ ప్రకృతి, ఈ ప్రపంచం అన్నీ 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 చాలా బాగుంటాయి. అన్నీ మళ్ళీ మామూలుకే వస్తాయి. త్వరలోనే రొటీన్ లైఫ్, నార్మల్ లైఫ్లోకి అందరూ రావాలని కోరుకుంటూ అండ్ ప్రస్తుతం మన దేశం చూసుకున్నట్లయితే ముందస్తుగానే అన్ని చర్యలు ప్రకటించి నష్టం జరిగింది కానీ ముందస్తుగా చర్యలు తీసుకోకుంటే ఈ నష్టం తీవ్రంగా ఉండేదని ప్రతి ఒక్కరూ గ్రహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇది త్వరగా ఈ సిచ్యువేషన్ నుండి మనం అందరం బయటపడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుధాకర్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అండ్ అగైన్ అందరికీ చెప్పేది ఒకటే, స్టే హోమ్, స్టే సేఫ్. పెద్దలు, గవర్నమెంట్ అధికారులు వీళ్ళందరూ చెప్తున్న మాట మాత్రం దయచేసి 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 వినండి. మూర్ఖత్వానికి మాత్రం వెళ్ళద్దు ప్లీజ్. నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, కరోనాకు మందు లేదు, ఒకే మందు మనం ఇంటి పట్టున ఉండడం. సో స్టే హోమ్, స్టే సేఫ్. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.